బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ ఛత్రినకలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలపై కత్తిపీటతో దాడి చేశాడు ప్రియుడు. ఆమెకు తీవ్ర గాయాలయ్యే పరిస్థితి చాలా విషమంగా కూడా మారింది. ఇక పెళ్లై విడాకులైన మహిళతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు ప్రియుడు. అనుమానంతో కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. శ్రావ్యకు 2019 ఎవరైతే మృతురాలు ఉన్నారో మృతులకు సంబంధించి శ్రావ్యకు 2019 వివాహం జరిగింది. ఇద్దరి మధ్య విభేదాలు కూడా ఉన్నాయి. సో ఇందు కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితుడైనటువంటి మణికంఠతో ప్రేమాయాణం సాగించింది. అయితే మణికంఠ కూడా కొన్ని రోజులుగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయాణం సాగింది. కానీ కొన్ని రోజులుగా శ్రావ్య మణికంఠతో కూడా మాట్లాడడం లేదు, మణికంఠని దూరం పెడుతోంది. దీంతో అనుమానంకి గురైనటువంటి మణికంఠ నిన్న వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. శ్రావ్యతో విభేదించడం జరిగింది. ఒకరిపై ఒకరు గొడవ పడ్డారు, మాటలు దాటాయి. ఇక మణికంఠ అక్కడ ఉన్నటువంటి కత్తిపీటతో శ్రావ్య మెడపై వేటు వేశాడు. దీంతో అక్కడికక్కడే శ్రావ్య చనిపోయింది. తన గొంతు కోసి ముఖంపై దాడి చేశాడు. అరుపులు విన్న స్థానికులు ఒక్కసారిగా కిటికీ అద్దాలు పగలగొట్టి చూడగా ఈ యొక్క విషయం వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడి రక్తం మడుగుల్లో కొట్టుమిట్టాడుతున్న శ్రావ్యని ఆసుపత్రికి తరలించారు అక్కడటువంటి స్థానికులు. ప్రస్తుతం శ్రావ్య పరిస్థితి చాలా విషయంగానే ఉంది. ఓవరాల్గా వివాహం అయినప్పటికీ భర్తతో సరిగ్గా సయోధ్య లేకుండా విడాకులు తీసుకుంది శ్రావ్య. ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితుడైనటువంటి మణికంఠతో తను మరోసారి ప్రేమాయణం సాగించింది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కూడా నడిచింది. కానీ కొన్ని రోజులుగా మణికంఠ శ్రావ్య మధ్య కూడా విభేదాలు జరుగుతున్నాయి. వాళ్ళిద్దరి మధ్య కూడా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదే నేపథ్యంలో శ్రావ్య కొన్ని రోజులుగా మణికంఠను కూడా దూరం పెట్టింది. ఇందులో భాగంగానే శ్రావ్య దగ్గరికి వచ్చిన మణికంఠ దానికి సంబంధించి సర్దు చెప్పి గొడవ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళిద్దరి మధ్య మరోసారి వాగ్వాదం చెలరేగింది. గొడవ పడ్డారు ఇద్దరు కూడా. ఇక అనుమానం వ్యక్తం చేసిన మణికంఠ శ్రావ్యపై అక్కడ ఉన్నటువంటి కత్తిపీట తీసుకొని మెడను గొంతు కోశాడు. ఆ తర్వాత అక్కడ రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతూ అరుపులు వినిపించగానే స్థానికులు వచ్చి ఇంటి కిటికీలు పగలగొట్టి చూడగానే ఈ యొక్క విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు శ్రావ్యను. ప్రస్తుతం శ్రావ్య పరిస్థితి విషమంగా ఉంది. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి దేవిక అందిస్తారు మరింత సమాచారం. ఎస్ దేవిక, ఓవర్ టు యు. ఆర్టీవీ చంద్రనాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఆర్టీ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఒక గృహిణి అంటే తనకు పెళ్ళై ఆల్రెడీ 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా భర్తతో విడాకులు తీసుకొని తల్లితో పాటు ఇక్కడ నివాసం ఉంటుందని చెప్పాలి. అయితే తెల్లవారుజామున తను జిమ్కి వెళ్ళి వస్తున్న క్రమంలో తను ఇలా ఇంట్లోకి వచ్చి డోర్ వేసుకొని తన పని ఇక్కడ మనకు కనిపిస్తుంది, పాలు కూడా తను తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక వ్యక్తి తన బాగా తెలిసిన వ్యక్తి అనే చెప్పొచ్చు. ఆ వ్యక్తి లోపలికి వచ్చి వెంటనే లోపల నుంచి ఒక గడియ పెట్టేసి ఇక్కడ తోపులాట కూడా జరిగిన ఘటన కూడా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ అమ్మాయి మీద అతి దారుణంగా మీద పడిపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టేసి చూడొచ్చు. ఇక్కడ బెడ్ కానివ్వండి, ఆ అమ్మాయి అద్దాలు, అలాగే బెడ్రూమ్లో నుంచి ఆ అమ్మాయిని లాక్కొచ్చి మరి కత్తిపీటతో గొంతు కోసి అలాగే గొంతుని ఊపిరాడకుండా పట్టుకోవడం వల్ల తనకి కళ్ళలో నుంచి అలాగే చెవులో నుంచి రక్తస్రావం ఎక్కువగా అవ్వడం వల్ల అలాగే అరుపులు అవన్నీ కేకలు విని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి అసలు ఏం జరిగింది ఏంటని చెప్పి ఇక్కడ మనకి కిటికీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కిటికీలో నుంచి వాళ్ళు చూడగా ఇక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని అంతా కూడా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంటి పైన కొంతమంది రెంటర్స్ కూడా ఉన్నారు. ఒకసారి అసలు ఏం జరిగింది, ఏ సమయంలో ఇది జరిగింది ఏంటనేది వాళ్ళకి ఏ విధంగా తెలిసింది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. అమ్మ అసలు ఏం జరిగింది? అమ్మాయి జిమ్ పోయి వస్తుంది. జిమ్ పోయి పైకి రాగానే ఆ అబ్బాయి కూడా వెనకాలే ఫాలో అయ్యి ఇంకా అమ్మాయి లోపల ఉన్న అబ్బాయి కూడా తన మెట్లెక్కి ఫాలో అయ్యి డోర్ లాక్ చేసి అమ్మాయిని గుంజు ఏడ్చుకొచ్చి ఇంకా కళ్ళు పొడి చేసి అమ్మాయి అరిచే కొంత మళ్ళీ గొంతు కోసి తలకాయ పగల కొట్టిండు. ఈ విషయం అంతా మీకు ఎలా తెలుసు? చూసారా? అంటే మా కొడుకు లంచ్ బాక్స్ తీసుకొని కిందకి వస్తున్నాడు కదా, ఏందా సౌండ్ అవుతుందని ఇక్కడ లోపల కిటికీ వినిపిస్తున్నాయి. అంటే క్యారేజ్ తీసుకుని వస్తున్నాడు, చిడీలు దిగుతున్నాడు, క్యారేజ్ దిగి వస్తుంటే అరుపులేని వస్తున్నాయి. ఏందా అని చూడండి, నువ్వు ఎవరు రా ఎందుకు వచ్చినా అంటే ఎవరో కానట్టు ఈడ్చురంటే ఏడోటల్లా అది జాలీకి వెళ్ళి చూసిండు. అంతలోకి వాళ్ళ డాడీని పిలిచిండు, ఇట్లా జరుగుతుందా అన్న పిలిచిండు. అందులోకి మళ్ళీ వాళ్ళ కింద ఓనర్ వాళ్ళు పిలిచిండు. వచ్చేళ్ళకి అంది లాకేసిండు, అద్దాలు పగలు కొట్టిన ఏం చేసినా కూడా తీయట్లేదు. మీరు చూసినప్పుడు అమ్మాయి ఏ పరిస్థితిలో ఉంది? కింద పడిపోయి ఉంది, అరుస్తూ ఉంది, కళ్ళు పొడి చేస్తున్నాడు, పొట్ట మీద కూర్చుండి అరుస్తూ ఉంది, పడిపోయి ఉంది, మొత్తానికి మొత్తం రక్తం అయిపోయింది, పొడుస్తూ ఉన్నాడు అనమాట. అంటే వాళ్ళ అమ్మతో పాటు తను కలిసి ఉంటుందని చెప్పారు. మరి వాళ్ళ అమ్మ ఎక్కడ? వాళ్ళ అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరైతే అబ్బాయి ఉన్నారో అతను ఫస్ట్ టైం వచ్చాడా లేకపోతే ఇంతకుముందు? ఇదే ఫస్ట్ టైం వచ్చింది. ఇంతకుముందు మేము ఎప్పుడు చూడలే, ఇదే ఫస్ట్ టైం ఈ రోజు చూసి, ఇంతకుముందు ఎక్కడ చూడలేదు అనమాట. ఇక్కడ చూస్తుంటే అతి దారుణంగా తన మీద అటాక్ చేయడం జరిగింది. మరి ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి ఘటన ఇక్కడ ఏమైనా ఇక్కడ ఏం చూడలేదు. చాలా డీసెంట్ బస్సు, బాగుంది బస్సు కూడా, ఏం ధైర్యంగా ఉండొచ్చు, డోర్ పెట్టుకోపోయినా ధైర్యంగా ఉంది. కానీ ఇదే చాలా ఘోరంగా జరిగింది.
అట్లా జరిగింది. మేము విన్నది ఏంటంటే ఆల్రెడీ ఈ అమ్మాయి శ్రావ్య మీద ఈ వ్యక్తి ఇంతకు ముందు కూడా అటాక్ చేశాడని చెప్పి విన్నాము, అది నిజమేనా? అదంటే అక్కడ చూశాను నేను, మా వాళ్ళ బొస్కని పోతుంటే వాళ్ళిద్దరు అక్కడ గొడవ పడగా చూశాను. చెప్దాం అనుకున్నా కానీ మా ఇంట్లో విషయాలు మీకు ఎందుకని ఇంతకుముందే మమ్మల్ని అన్నారు, అందుకని మేము చెప్పలేదన్నమాట. ఇంతకుముందు అక్కడ గొడవ పెట్టుకోగా బోరింగ్ కాడని చూశాను నేను. వాళ్ళ అమ్మతో చెప్దాం అనుకున్నా కానీ నీకెందుకు మా ఇంట్లో విషయాలు అని వాళ్ళు అంటున్నారు. అందుకని మాకెందుకు మేము ఏది చెప్పదలుచుకోవాలి, మేము సైలెంట్గా ఉండిపోయినాం అనమాట. ఇప్పుడు చూస్తుంటే అదే అయితే ఇవాళ నేను చూసాను, అక్కడ చూసిన అయితే మళ్ళీ ఈ రోజు ఇక్కడ చూసాను. అమ్మాయి ఆ రోజు ఫస్ట్ అటాక్ రోజే వాళ్ళ అమ్మతో చెప్పింది కానీ ఏమైనా ఐడియా ఉందండి? చెప్పింది అంటే వాళ్ళు తల్లి బిడ్డ చెప్పి ఏడ్చుకోగా నేను విన్నా నైట్ 10:30 అప్పుడు. మమ్మీ ఇట్లా నన్ను చంపుతాను అంటున్నాడు, నన్ను బతకనేట్లేదు అంటే నువ్వే కదా ఇంత గాడి చేసుకుని చెప్తే ఇంటర్లేదు కావని వాళ్ళ అమ్మ అంటుంది. వాళ్ళిద్దరు మాట్లాడంగా ఏడవంగా నేను విన్నాను అనమాట. నేను ఇక్కడే కూర్చున్నా. అంటే తనకు ఆల్రెడీ పెళ్ళైందని విన్నాము, ఎందుకని వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకోవాల్సిన పరిస్థితి? వాళ్ళిద్దరికంటే అతను వేరే ముస్లిమ్స్ అయిన అనమాట, అది లవ్ మ్యారేజ్. ఇట్లానే అనుమానించో ఏమో మరి ఇట్లానే గొడవైంది అనమాట. 2-3 సార్లు గొడవైంది, అనుమానించే గొడవైంది, అనుమానంతోనే గొడవైంది. గొడవైతే అందుకని ఇంకా అబ్బాయి నువ్వు వద్దు నన్ను కొడుతున్నావు తిడుతున్నావు అని చెప్పి ఇంకా అబ్బాయి వెళ్ళిపోయిండు. అమ్మాయి గొడవ పెట్టుకోగా నా అబ్బాయి వెళ్ళిపోయిండు అనమాట, వెళ్ళగొట్టేశారు. అంటే విడాకులు తీసుకోవాలి, డైవర్స్కి అప్లై చేశారు కానీ కేసు నడుస్తుంది కానీ డైవర్స్ నడుస్తుంది కానీ ఇంకా రాలేదనమాట, ఖాళీ చేశారనమాట కేసు. ఇంకా డైవర్స్ మటుకు ఇంకా నడుస్తుంది అది. ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు మరి ఏ విధంగా ఉండేవాళ్ళు? మీతో ఏమైనా చెప్పుకునే వాళ్ళ ఇంటి సమస్యలు కానీ? ఇంట్లో సమస్యలు కానంటే అవి మాతో ఏం చెప్పుకోరు. ఇంకా మేము అడిగినా కూడా మాకెందుకు మా ఫ్యామిలీ విషయాలు అంటారు. అది అంటే ఎవరైతే ఇప్పుడు అటాక్ చేశారో అబ్బాయి ఎవరు ఏంటనేది ఏమన్నా చిన్నప్పుడు క్లాస్మేట్ అంట, ఏమో వాళ్ళు పోలీసు వాళ్ళ సార్తో చెప్పంగా విన్నా నేను, నాకు అంతగా తెలియదు. అంటే ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఆల్రెడీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పరిచయస్తులు ఏమో తెలియదండి, మాకు అంతగా గ్యారెంటీ మాకు తెలియదు అసలుకి. కుటుంబంలో ఎవరో తెలియదు, క్లాస్మేట్ అని అనంగా విన్నా. పోలీసు సార్లు వాళ్ళంతా చెప్తుంటే వాళ్ళతో చెప్పంగా నేను విన్నా క్లాస్మేట్ అనేది. అంటే ఇప్పుడు మీరందరూ కూడా ఆవిడ అరుపులు విని బయటికి వచ్చి బయట మా కొడుకు చూసాడు అనమాట, కల్లారు ఇక్కడ చూసి మా కొడుకు ఇట్లా జాలి ఉన్నది, ఆ జాలీలకి వెళ్ళి చూసిండు. మళ్ళీ డోర్ వేసి ఇట్లా కట్ చేస్తుంటే సౌండ్ వినొచ్చు, డోర్ తీయన్నా కూడా తీయలా, కేకలేసి పిలిచినా కూడా తీయలా. అట్లా చూసినాం మేమందరం, అరిచి కేకలేసరికి అందరం వచ్చి చూసి అంత తీయమన్నా తీయలేదన్నమాట అట్లా. కానీ ఇలాంటి మటుకు ఎప్పుడు జరగకుండా చూడండి ఈ బస్సులో. సో ఇక్కడ మనం చూసుకోవచ్చండి, తను అటాక్ చేశాక పోలీసులు అందరూ కూడా వచ్చారు, స్థానికులు కూడా వచ్చారు కాబట్టి తను పారిపోయే ప్రయత్నం కూడా చేశారని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే గోడ ఉందో ఇది దూకి అటు సైడు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా స్థానికులు అందరూ కూడా వచ్చి అడ్డుకోవడంతో పట్టుబడ్డాడనే చెప్పొచ్చు. అయితే పోలీసులు నిందితుడిని తీసుకెళ్లి అసలు ఏం జరిగింది ఏంటని కూడా ఎంక్వైరీ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు స్థానికులు అందరూ కూడా వచ్చి అద్దాలన్నీ పగలగొట్టి అసలు ఏం జరిగింది ఏంటని ఆవిడ అసలు కళ్ళకు కట్టినట్టుగా చెప్పారనే చెప్పొచ్చు. ఇక్కడ తోపులాట కూడా తను చాలా బలంగా, ఈ శ్రావ్య ఎవరైతే అమ్మాయి ఉందో తను బాగా ప్రయత్నించినప్పటికీ కూడా తన దగ్గర నుంచి ఏమి జరగకూడదు ఏంటి అని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడా తన బలం సరిపోక తన మీద కూర్చొని తన మీద అలాంటి వాటికి పాల్పడ్డాడనే చెప్పొచ్చు. ఎలాగైనా సరే నిందితుడికి కఠిన శిక్ష పడాలని చెప్పి ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు కానివ్వండి వాళ్ళ పేరెంట్స్ కూడా కోరుకుంటున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ అసలు ఏం జరిగింది ఇక్కడ పొద్దున ఆమె జిమ్ చేస్తుందంట, జిమ్కి పోయి పైకి ఎక్కింది. ఇక వీడు వెనకాలనే ఎక్కి తలుపు పెట్టేసిండంట, లోపల ఉన్నారు. ఇక తలుపు పెట్టేసినాక అరుస్తూ ఉన్నది ఆ పిల్ల. అరుస్తుంటే ఎందుకు అరుస్తున్నదని ఇక మా కొడుకు కోడలు మీద కురికిండ్రు. ఉరికి తలుపు కొడుతున్నారు, తీస్తలేడు. అద్దాలు వెలగొట్టి అందులోకెళ్ళి కూడా చెప్తుంటే కూడా తీస్తలేరు. అందరు బస్తీలో వాళ్ళందరూ వచ్చిండ్రు, వచ్చి గడ్డపారాలు చీకులు పోయి కొట్టిండ్రు. మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి తలుపు పగలగొట్టిండ్రు. పగలగొట్టినాక అప్పుడు తెలిసింది ఆమె రెండు కళ్ళు తీసేసిండ్రు, కూర్చుండని 2 కళ్ళలా. మేము గొంతు కోసిండు అనుకున్నాము కానీ కాదు. అంటే వీళ్ళు ఎప్పటి నుంచి మీ ఇంట్లో? 3 ఏళ్ళు అయిందా? 3 ఏళ్ళు. వాళ్ళ హస్బెండ్ అంటే ఆమెకు ముందే పెళ్ళైందని చెప్పి విన్నాము, మరి వాళ్ళ ఆయన లేరా? వాళ్ళ ఆయన లేడు, ఎప్పుడో వెళ్ళిపోయిండు ఆయన. ఒకటే ఉండేది ఇక్కడ, ఏముంటుంది వాళ్ళ అమ్మ ఉంటుంది, ఇద్దరు ఉంటారు. మరి వాళ్ళ అమ్మగారు లేరా? వాళ్ళ అమ్మ పొద్దున్న డ్యూటీకి పోయింది, 7:30కి వెళ్ళిపోతుంది ఆమె డ్యూటీకి. అంటే ఈ అమ్మాయి పైకి వెళ్ళేటప్పుడు ఈ అబ్బాయి కూడా వెళ్ళారని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అంటే బాగా తెలిసిన వ్యక్తి లేదు, చూసిండ్రంట ఆమె వెనకాలనే వచ్చిండు. ఆ అబ్బాయి వెళ్ళడం చూసాము కానీ తర్వాత ఏమైందో మాకు తెలియదు. అంతే అరుస్తుంటే మేము వెళ్ళి తోడుసి పలుకుతాం. అంటే ఆ అమ్మాయి ఏ విధంగా ఉండేది ఇక్కడ? అమ్మాయి మీతో మంచిగానే ఉంటుంది, బాగానే ఉంటుంది, అందరితో బాగానే మాట్లాడుతుంది, మంచిగానే ఉంటుంది. జాబ్ చేస్తుంది, మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తుంది, 10:30 వరకు వస్తుంది. అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది బాగానే ఉన్నారు అది ఇది అని, మరి ఏ రోజు అని ఈ అబ్బాయి గురించి చెప్పడం కానీ జరిగిందా? లేదు. సమస్యలు ఉన్నాయా? వాళ్ళ హస్బెండ్ గురించి ఏమన్నా డివోర్స్ అయ్యాయని చెప్పారు మీరు, ఇంతకుముందు ఏమైనా చెప్పారా మరి? ఏం చెప్పలేదు.
మాకైతే ఏం చెప్పలేదు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఉంటారు, వాళ్ళ మమ్మీ ఈమె ఉంటారు. అమ్మ ఆమె ఇద్దరే ఉంటారు. వాళ్ళ అమ్మ కూడా పొద్దున పోతుంది డ్యూటీకి. పిల్ల కూడా 10:30, 11 గంటలకు వెళ్ళిపోతుంది. పోయి రాత్రి 10, 10:30కు వస్తుంది. అంటే ఈ అబ్బాయి ఎప్పుడు వస్తుండేవాడా ఇక్కడ? లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం మేము. ఎప్పుడు వస్తుండేది కూడా మేము చూడలేదు. వస్తే నేను అడుగుతా, కుక్క మొరుగుతుంది అక్కడ, ఎవరు బాబు ఎందుకు వచ్చినావు నువ్వు అని అడుగుతా. కానీ ఈరోజు చూడాలి నేను. ఇక కాలు నొప్పి ఉన్నదని నేను ఇంట్లోనే కూర్చొని ఉన్నా. అంటే ఆ అమ్మాయికి ఈరోజు ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏంటనేది ఏమైనా ఐడియా ఉందండి మీకు? మాకైతే తెలియదు. ఇక తల్లికి వస్తుంది వెళ్తుంది ఆమె, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తుంది. 3 సంవత్సరాల నుంచి మాత్రం వాళ్ళు ఇక్కడనే 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మనతో పాటు శ్రావ్య వాళ్ళ పెద్దమ్మ గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది ఆవిడని అడుగుతా. అమ్మ, శ్రావ్య మీ కూతురు? మా చెల్లెలు కూతురు. అసలు ఏం జరిగిందమ్మా? ఎప్పుడు తెలిసింది మీకు? మాకు ఇదంతా అయిపోయినాకనే ఆమె తెచ్చి కింద వేసిండ్రు. అప్పుడు వచ్చిన నేను పిల్లగాన్ని తీసుకొని వచ్చిగా వెంటనే హాస్పిటల్ తీసుకుపోయినా. అంటే ఆ అబ్బాయి బాగా పరిచయస్తుడు అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. వాళ్ళు మీకు తెలుసా అబ్బాయి? తెలిసే. ఎలా అమ్మా, ఎలా పరిచయం అసలు? అంటే వాళ్ళ అమ్మ మేము అందరము పక్క పక్కల నుండి ఉంటుంది రూమ్లల్లో. ఇక అంటే మాది వేరే ఊరు, వాళ్ళది వరంగల్. ఇక వాళ్ళ కులం మా కులం ఒకటే. ఇక అప్పటి నుంచి పరిచయము మంచిగా కలిసి 15 సంవత్సరాల నుంచి మేడం. 15 సంవత్సరాల నుంచి మీ ఇంటి పక్కన, అంటే చుట్టాల్లాగా ఒక చుట్టాల లెక్కనే అయిపోయినాం. ఇక వాళ్ళు మేము ఒక కులస్తులమే. కానీ ఇక మేమేమో ఇప్పుడు వాళ్ళు వేరేది ఇక్కడ బెల్లలా తీసుకొని వాళ్ళు ఉన్నారు, మేము హరిబోళ్ళు ఉన్నాం. ఇప్పుడు శ్రావ్యకి పెళ్ళై, అంటే తను ప్రేమించే పెళ్లి చేసుకుంది, విడాకులు కూడా అప్లై చేసి. అయితే మరి ఈ అబ్బాయి ఎందుకని తన మీద ఇంతలా? ఇక తెలియదు. మొన్న నాకు 2 నెలల కింద చెప్పింది మేడం, ఇట్లా పెళ్లి చేసుకుంటా అంటున్నా. అంటే వాళ్ళ అమ్మ ఒప్పుకోదు. ఆ పిల్లగాడు పెళ్లి కాని పిల్లగాడు, నువ్వు పెళ్ళైన పిల్లవు, మరి ముస్లిం పిల్లగాని పెళ్లి చేసుకుంది ఈమె. అయితే వద్దు అని చెప్పి ఒప్పుకోదు వాళ్ళ అమ్మకు. అయితే ఈ పిల్ల అయ్యి కూడా వాళ్ళ అమ్మతో చెప్పేసిందట, ఇట్లా అంటుండు చేస్తుండు అని చెప్పి. అంటే నేను మళ్ళీ ఫోన్ మాట్లాడనియ్యా, చేయనియ్యా, నేను రానియ్యా, అది ఇది అని చెప్పిందట. ఇక ఆ మాటలే తెలుసు మేడం నాకు ఇప్పటికైతే. ఇక ఇప్పుడు ఇవాళ ఇట్లా జరిగిందని అంటే మా చెల్లెలు 7 గంటలకే డ్యూటీకి వెళ్ళిపోతుంది. ఇక ఆయనకు భర్తకు విడాకులు ఇచ్చి 6 నెలలు అవి ఇంకా నడుస్తున్నాయి. నడుస్తుంది. ఎందుకమ్మా వీళ్ళిద్దరికి అసలు ఏం గొడవ వచ్చింది? అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, మరి ఎందుకని విడాకులు తీసుకోవాలన్న అలాగున్నది. ఆయన జర పని చేయక తాగుడు చేసుడు అట్లా జరుగుతుందని చెప్పి ఇక మేము వదిలించుకోవాలని చెప్పి చూసింది. ఇక మాకు కూడా ఇష్టం లేకుండా వాళ్ళకు అబద్ధం ఎందుకు చెప్పాలి. ఇక అట్లా ఇది అయిపోయింది. ఇక ఇప్పుడు ఈ సమస్య ఇట్లా జరిగింది. మరి శ్రావ్య మీద ఇదివరకే తను వచ్చి ఇబ్బంది పెట్టడం జరిగింది, ఇవన్నీ జరిగిందని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు. మరి అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉంటే గనక ఈ రోజు ఇంత దూరం వచ్చేది కాదు. వాళ్ళ అమ్మ దగ్గరికి పోయిందట ఆమె, నాకు తెలియదు మేడం. తర్వాత మొన్న చెప్పింది నాకు. చెప్తే పిల్లగాన్ని అన్నా, నేను మీ అమ్మ దగ్గరకు వచ్చి మాట్లాడతా, వద్దు ఈ తరిక మంచిగా ఉండదు, నువ్వు పెళ్లి చేసుకో, ఆ పిల్ల పెళ్ళి అయిన పిల్ల ఉన్నది మంచిగా ఉండదు, దానికి ఇస్మత్ దాని ఎంబట అది విడాకులై ఓకే అయిపోయినాక దాన్ని ఎటన్నా చూస్తాం ఇస్తాము. అంటే శ్రావ్యకి అతనితో పెళ్లి ఇష్టం లేదన్నమ్మ ఇదంతా? అవును, అట్లా. అయితే నన్ను కాదని వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను. డ్యూటీకి పోయినప్పుడు 10 మందితో మాట్లాడవలసి వస్తుంది కదా మేడం. నువ్వు వానితో మాట్లాడుతున్నావు, వీళ్ళతో మాట్లాడుతున్నావు అని చెప్పి అట్లా చేసి. మరి ఇల్లు ఏ విధంగా తెలుసమ్మా ఆయనకి? ఏ ఇల్లు? ఈ ఇల్లు ఇప్పుడు శ్రావ్య ఏదైతే ఇల్లు ఉందో అబ్బాయికి ఏ విధంగా తెలుసు? తెలుసు కదా, అందరం ఒకటే కదా, వస్తుంటే పోతుంటే మేము పూజ అయితే పిలిచినాము, చేసినాము. మా ఇంటికి వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంటికి మేము పోతాము, ఏది జరిగినా అట్లా ఎట్లా రాడు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇల్లు ఎక్కడ? బెల్ల చౌరస్తల. అబ్బాయి ఎలాంటి వాడు అసలు? ఇది ఇప్పటి వరకు అయితే మంచిగా ఉండే, ఇప్పుడు గిట్లా చేసిండు తెలియదు. ఇక నాకు ఆయన మనసులో ఏముండేను అది. ఇప్పటిదాకా రాత్రి కూడా నాకు కలిసిండు మేడము, గౌలిపురలో మాట్లాడాడు మంచిగా, బండి మీద నన్ను మా ఇంటికాడ వదిలిపెట్టిండు, చేసిండు. కానీ ఇట్లా అని తెలియదు కదా. వాళ్ళ నాన్నగారు లేరా? లేదు. వాళ్ళ నాన్నగారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు? మస్తు సంవత్సరాలే, 18 సంవత్సరాలే. లేడు. మా చెల్లెలు ఒకతే. అది కథ. చూసారు కదండి, ఇప్పుడు వాళ్ళ పెద్దమ్మ మాటలు కూడా మనం వింటూ ఉన్నాము. అబ్బాయి నుంచి ఇంత ముందు వరకే కూడా ఈ అమ్మాయికి అంటే ఇబ్బంది ఉందనే చెప్తూ ఉన్నారు. అయితే ఈ అమ్మాయికి ఆల్రెడీ ఒక ముస్లిం వ్యక్తితో వివాహం అయినప్పటికీ కూడా తను ప్రేమించి పెళ్లి చేసుకుందనే చెప్పాలి. పెద్దలకి కూడా ఆ పెళ్లి ఇష్టం లేనప్పటికీ కూడా ఈ అమ్మాయి సంతోషం కోసం వాళ్ళు ఒప్పుకున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధాలు రావడంతో విడాకులకి కూడా అప్లై చేయడం జరిగింది. ఎప్పుడైతే దీనికి అంటే ఈ శ్రావ్య అనే అమ్మాయి ఎప్పుడైతే విడాకులకి అప్లై చేసిందో ఆ తర్వాత నుంచి ఈ అబ్బాయి ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను ఈ అమ్మాయిని
ఎక్కువగా ఇబ్బంది పెట్టడం, అంటే మళ్ళీ నన్ను పెళ్లి చేసుకో, మళ్ళీ మన ఇద్దరం కలిసి ఉందామని చెప్పి ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంతకు ముందు కూడా ఒకసారి అటాక్ చేసినప్పుడే కనుక తను పోలీస్ కంప్లైంట్ కనుక ఇచ్చుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని కూడా స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఎటకెళ్ళకి తనకు న్యాయం జరగాలని కోరుకుందాం. ఆమె గతంలో ఆమెకు ఇంతకుముందు పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత విడాకులు అయినాయి. ఆయనతో ముస్లిం అబ్బాయితో ఒక పెళ్ళి అయింది, అది విడాకులు అయిపోయినాయి. అయిన తర్వాత మళ్ళీ వేరే అతను లవ్ చేసింది. అతను సడన్గా ప్రాంతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో విక్టిమ్ ఉమెన్ శ్రావ్య, ఏజ్ 24 years, మన ఎస్ఆర్టీ కాలనీ చత్రినాకలో ఉంటుంది. వాళ్ళ మదర్తో పాటు తను బ్యూటీషియన్గా పనిచేస్తుంది. వరంగల్ నుంచి 15 years బ్యాక్ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళ మదర్తో పాటు ఉంటుంది. తనకు 2009లో అర్షద్ అతనితో మ్యారేజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత లవ్ మ్యారేజ్, దట్స్ వాజ్ దే. దెన్ డ్యూ టు డిఫరెన్సెస్ సమ్ డైవోర్స్ కేసు కోర్టులో నడుస్తున్నట్టు తెలిసింది. వీళ్ళ వరంగల్కే చెందిన అతను మణికంఠ, ఏజ్ 30 years, హ్యాబిట్స్లో ఫుడ్ కోర్ట్ నడుపుతున్నాడు. వీళ్ళిద్దరూ గత 15 years నుంచి కూడా దూర బంధువులు, పరిచయం మణికంఠకు మరియు శ్రావ్యకు. ఈ మధ్యన ఈ డైవోర్స్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే ఇతను శ్రావ్యకు మ్యారేజ్ చేసుకుంటానని ప్రపోజ్ చేయడం జరిగింది మణికంఠ. అది క్లియర్ అయ్యే వరకు కూడా పెళ్లి చేసుకోవడం కుదరదు కాబట్టి తనని దూరం పెట్టడం జరిగింది. అయినా వచ్చిపోతూ ఉన్నారు. ఫ్యామిలీ పరిచయం ఉంది ఇద్దరి మధ్యన. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో శ్రావ్య జిమ్కి పోయి వస్తుండగా తనని ఫాలో అయ్యాడు మణికంఠ. తనతో పాటు ఇంట్లోకి వెళ్ళాడు. తను చూసుకోలేదు శ్రావ్య తను ఫాలో అయిన విషయం. ఇంట్లోకి వెళ్ళగానే బోల్ట్ పెట్టి, నీవు పెళ్ళికి నువ్వు అంగీకరించట్లేవు, మరియు వేరే వాళ్ళతో కూడా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి తనతో గొడవపడ్డాడు. అవైలబుల్గా ఉన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని అమ్మాయి పైన దాడి చేశాడు. తన చెస్ట్ పైన మరియు మొహం పైన స్క్రూ డ్రైవర్ తోటి ఇంజరీస్ చేశాడు. తర్వాత తనను చంపాలనే ఉద్దేశంతో ఆమెను కింద పడేసి పైన కూర్చొని థ్రాట్లింగ్ కూడా చేశాడు. నైబర్స్ ఇమీడియట్గా అతన్ని వద్దు అని ఆపడం జరిగింది, చెప్పినా కూడా వినలేదు. ఈలోపు పోలీసు మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా స్పాట్కు రష్ అవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్కు దగ్గరలో ఉండడం వల్ల గడపరావి తీసుకొని డోర్ బద్దలు కొట్టేసి అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. విక్టిమ్ని, అక్యూజ్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇమీడియట్గా ఎస్రా హాస్పిటల్కు ట్రీట్మెంట్కు తరలించడం జరిగింది. అమ్మాయిని సిటీ స్కాన్ చేశాము. ఇంజరీస్ ఏం ప్రమాదకరంగా లేవు. నా అమ్మాయి కండిషన్ స్టేబుల్గా ఉంది. మదర్తోని ఒక కంప్లైంట్ తీసుకొని అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది మణికంఠ పైన. ఇన్వెస్టిగేషన్ అన్ని యాంగిల్లో చేసి క్లోజ్ టీమ్ సపోర్ట్ కింద తీసుకొని అక్యూజ్ని కోర్టుకు తరలిస్తాం. లేదండి, ఇదే ఫస్ట్ టైం, ఏం రాలేదు. వాళ్ళు డిస్టెంట్ రిలేటివ్స్ వరంగల్ నుంచి అందరూ కూడా ఇక్కడికి మైగ్రేట్ అయ్యొచ్చి ఉంటున్నారు. అమ్మాయిని ఇతను మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు, డైవర్స్ పెండింగ్ ఉండగా మ్యారేజ్ చేసుకోవడానికి కుదరదు అని అమ్మాయి చెప్పింది. నెక్స్ట్ వేరే వాళ్ళతో కూడా నువ్వు మాట్లాడుతున్నావు అనే అనుమానంతో ఈరోజు ఇది చేశాడు.